రైట్ సింహాద్రిపురంలో పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు ముఖ్యమంత్రిని చూడటానికి ఆయనకి శుభాకాంక్షలు తెలియడానికి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రిని చూడడానికి కావచ్చు. ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి ఎంతో ఉత్సాహంగా వస్తూ ఉంటారు. అదే దృశ్యాలు మనం చూస్తున్నాం. బ్యారికేడ్స్ నుంచి అందరికీ కూడా అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సింహాద్రిపురంలో పలు అభివృద్ధి పనులు, రోడ్డు వెడల్పవచ్చు, అలాగే సుందరీకరణ పనులు అన్నింటినీ ఆయన ప్రారంభించారు. వైఎస్ఆర్ పార్క్ వద్ద పార్క్ని, ఉద్యానవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన నడుస్తూ ఆయన కాన్వాయ్ దగ్గరికి వెళ్తున్నారు. కాన్వాయ్ అక్కడే ఉండొచ్చు, కానీ అక్కడ పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలందరినీ కలిసే ఉద్దేశంతో వాళ్ళందరికీ అభివాదం చెబుతూ ముందుకు వెళ్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయన చూడడానికి ఉత్సాహం చూపిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అందరికీ కూడా అభివాదం చేస్తూ ఆయన ముందుకు కదులుతున్నారు. చూస్తున్నాం, ఇంటి పైకప్పులకు ఎక్కి కూడా ముఖ్యమంత్రిని చూడటానికి ఉత్సాహం చూపిస్తున్నారు పిల్లలు, పెద్దలు. పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సుందరీకరణ పనులు, సో వాటి ప్రారంభోత్సవ కార్యక్రమం, రోడ్డుకి ఇరువైపులా ఉన్న అశేష జనం, సో వీళ్ళందరికీ కూడా అభివాదం తెలుపుతూ చిరునవ్వుతో ముందుకు కదులుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పారిశ్రామిక ప్రగతిలో కడప జిల్లా పేరు ఉండాలి అని, కడపను స్మార్ట్ సిటీగా చూడాలి అన్న ఆయన ఆకాంక్షను కూడా నెరవేర్చే దిశగా పలు అభివృద్ధి పనులు, సుందరీకరణ పనులు అన్నీ జరుగుతూ ఉన్న క్రమంలో ప్రస్తుతం సింహాద్రిపురంలో ఆయన వైఎస్ఆర్ పార్క్ని ప్రారంభించి ఆయన ముందుకు కదులుతున్న రోడ్డుకి ఇరువైపులో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ముఖ్యమంత్రిని చూడటానికి వచ్చారు. జిల్లాలో తమ సొంత వ్యక్తిగా భావిస్తూ ఉంటారు ముఖ్యంగా. అయితే రాష్ట్రం నలువైపులా కూడా అభివృద్ధి సమాన నిష్పత్తిలో జరగాలి అనేది ఆయన ఆకాంక్షగా మనం చూస్తూ ఉన్నాం. సో మొన్న విశాఖలో అవ్వచ్చు, ప్రస్తుతం కడప జిల్లాలో అవ్వచ్చు, పారిశ్రామిక ప్రగతిలో భాగంగా ఇక్కడ కూడా పరిశ్రమలు రావాలి అంటూ, సో డెవలప్మెంట్ అనేది డీసెంట్రలైజ్డ్గా ఉండాలి అని ఆయన మొదటి నుంచి ఆయన ప్లాన్ ఏ రకంగా ఉంటుందో అదే దృష్టితో అదే కార్యక్రమాలను ప్రస్తుతం ఆయన ప్రారంభిస్తున్న కార్యక్రమాలు అవ్వచ్చు, లేకపోతే పాల్గొంటున్న అభివృద్ధి కార్యక్రమాలు, వీటన్నిటిలో కూడా ప్రస్ఫుటం అవుతుంది. తహసీల్దార్ కార్యాలయానికి ప్రస్తుతం ఆయన చేరుకున్నారు. నడిచే వచ్చారు వైఎస్ఆర్ పార్క్ నుంచి కూడా తహసీల్దార్ కార్యాలయానికి. అక్కడ చేరుకున్న ఎంతోమంది ప్రజల్ని, వాళ్ళందరికీ అభివాదం చేస్తూ చిరునవ్వుతో ముందుకొచ్చి ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయంలో ఇక్కడ కార్యాలయాన్ని ప్రారంభించే నిమిత్తమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. 3 రోజుల జిల్లా పర్యటనలో భాగంగా 2వ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి అలాగే అధికారులు, వాళ్ళ దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. నిన్న చూసాం 100 ఎకరాల విస్తీర్ణంలో సెంచరీ ప్యానెల్స్ పరిశ్రమను ఆయన ప్రారంభించారు. అలాగే డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సెంటర్ని కూడా ఆయన ప్రారంభించారు. వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ సెంటర్ని కూడా నిన్న ప్రారంభించడం మనం చూసాం. అలాగే రెట్రో ఫిటెడ్ మోటరైజ్ స్కూటర్ల పంపిణీ కూడా చేశారు. సో వికలాంగులకి ఇది నిజంగా ఎంతో ఉపయోగకరమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని, అలాగే నైపుణ్యతకు నిదర్శనమైన వైఎస్ఆర్ జిల్లా కలెక్టరేట్ని కూడా నిన్న ప్రారంభించారు. ఇవాళ చూసుకుంటే కనుక వైఎస్ఆర్ పార్క్, అలాగే తహసీల్దార్ కార్యాలయం, కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్, అనంతరం ఎంపీడీఓ కార్యాలయం, ఇవన్నీ కూడా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో వైఎస్ఆర్ పార్క్, ఇంకా ఇక్కడ పిల్లలు అవ్వచ్చు, లేకపోతే పెద్దలు వ్యాయామానికి కానీ, లేకపోతే ఉదయాన్నే మార్నింగ్ వాక్కి కానీ ఎంతో ఉపయోగకరంగా ఉండే పార్క్ను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. అనంతరం ప్రభుత్వ కార్యాలయాలు, సో ఎంత ఇదివరకటికి ఇప్పటికీ పోల్చి చూస్తే కనుక ప్రభుత్వ కార్యాలయాలు అప్పట్లో ఏ విధంగా ఉండేవి, ప్రస్తుతం ఏ రకంగా రూపుదిద్దుకుంటున్నాయి అనేది మనకి ప్రత్యక్షంగా ఇక్కడ దృశ్యాల్లో కనిపిస్తున్నాయి. ఎంతో సుందరంగా వివిధ పనులకై ఇక్కడికి వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సో అధికారులతో నేరుగా వారిని కలిసే నిమిత్తమై అన్ని ఏర్పాట్లు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా విశాలమైన వాతావరణంలో ఎంపీడీఓ కార్యాలయం కూడా మనకు కనిపిస్తోంది. సో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని కలవడానికి, వినతులు ఇవ్వడానికి ప్రజలు ఎప్పుడూ ఉంటారు. సో వాళ్ళని చాలా సావధానంగా వాళ్ళు చెప్పేది విని వాళ్ళ సమస్యల పరిష్కారానికై అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇచ్చి ముందుకు కదులుతూ ఉంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
సో ఇక్కడ కూడా అదే దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. మా కరెస్పాండెంట్ శివారెడ్డితో ఒకసారి మాట్లాడదాం. శివారెడ్డి, తహసీల్దార్ కార్యాలయానికి ఆయన నడక మార్గానే వచ్చారు, నడుస్తూ వచ్చిన దృశ్యాలు చూసాం, పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు ఆయన చూడడానికి. ఏంటి మీద ఇన్పుట్స్? అవునండి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా వైఎస్ఆర్ పార్కును ప్రారంభించి అక్కడి నుంచి కాలినడక మార్గాన్ని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం సింహాద్రిపురంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని మరి కాసేపట్లోనే ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఇక్కడ కార్యాలయం ప్రారంభానికి ముందే ఇక్కడ కొంతమంది స్థానికులు ప్రజాప్రతినిధులతో ఒకసారి ఇంటరాక్ట్ అవుతున్నారు. మనం లైవ్ లో కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలకు ఒకవైపున అభివాదం చేస్తూ, అదేవిధంగా తనకు కరచాలనం ఇచ్చేందుకు ఎగబడుతున్న వారిని కూడా కరచాలనం చేస్తూ వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సింహాద్రిపురం ఒక మండల హెడ్ క్వార్టర్ లో దాదాపు 36 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తూ ఉన్నారు, మహిళలు వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రితో కలిసేందుకు ఎగబడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఒకవైపున అభివృద్ధి కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభిస్తూనే ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నారు, ప్రజల బాగోగులను తెలుసుకుంటూ ముందుకు కదులుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సింహాద్రిపురంలో ప్రధాన రహదారి విస్తరణ పనులు పూర్తయి వాటిని సీఎం జగన్ ప్రారంభించారు. అలాగే వైఎస్ఆర్ మెమోరియల్ పార్కును కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అక్కడే ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు, నివాళులు అర్పించారు. దీని తర్వాత నేరుగా కాలినడక మార్గాన సింహాద్రిపురం తహసీల్దార్ కార్యాలయం కూడా చేరుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చూడొచ్చు, విజువల్స్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కొద్దిసేపటి కిందటే అంటే లైవ్ లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తారు. ఏదైతే శిలా ఫలకాన్ని ఏర్పాటు చేశారు, మరి కాసేపట్లోనే ఆ శిలా ఫలకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తున్నారు. అంతకుముందు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఇతర స్థానికులతో మాట్లాడి వారి బాగోగులు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటి తర్వాత అంటే తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. అక్కడ నూతనంగా నిర్మించిన సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ ను వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. అలాగే ఎంపీడీఓ కార్యాలయం కూడా నూతనంగా ఏర్పాటైంది, నిర్మితమైంది. దాన్ని కూడా మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. ఒకవైపున సంక్షేమాన్ని కొనసాగిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టిన వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, సంక్షేమము జరిగింది. వీటన్నిటిని ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు లైవ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం తహసీల్దార్ కార్యాలయాన్ని కొద్దిసేపటి కిందటే ప్రారంభించారు. ఆ విజువల్స్ చూస్తున్నాం. ప్రారంభించే దృశ్యాలను కూడా మనం లైవ్ లో కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తహసీల్దార్ కార్యాలయం అత్యాధునిక వసతితో కూడిన తహసీల్దార్ కార్యాలయం. ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం నూతన భవనం లేకపోవడంతో అటు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గుర్తించే సింహాద్రిపురానికి తహసీల్దార్ నూతన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంజూరు చేశారు. ఇక్కడ దాదాపుగా 36 కోట్ల రూపాయల వ్యయంతో సింహాద్రిపురంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగగా 3 కోట్ల 19 లక్షల రూపాయల వ్యయంతో తహసీల్దార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా 11 కోట్ల 6 లక్షల రూపాయల వ్యయంతో రోడ్లను వెడల్పు చేశారు. అదేవిధంగా 5.5 కోట్ల రూపాయల వ్యయంతో వైఎస్ఆర్ మెమోరియల్ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. 2 కోట్ల రూపాయలతో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ అధికార యంత్రాంగం నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా 3 కోట్ల 16 లక్షల రూపాయల వ్యయంతో ఎంపీడీఓ కార్యాలయాన్ని కూడా ఇప్పటికే పూర్తి చేశారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పుడు చూడొచ్చు లైవ్ లో కూడా, ఎందుకంటే తహసీల్దార్ కార్యాలయం ఇనాగ్రేట్ చేసిన తర్వాత నేరుగా స్వయంగా కార్యాలయం లోపలికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. కార్యాలయాన్ని పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత అధికారులకి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి, వివరాలు తీసుకుంటున్న వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అత్యాధికమైన భవనాలు నిర్మించడంతో పాటు ప్రజలు వస్తే ఏదైనా ఒక వినతి పత్రం తీసుకొని వచ్చినా, లేకపోతే ఏ కష్టంతో వచ్చినా కూడా ప్రజలకి మీరు ఏ విధంగా సర్వీస్ ఇవ్వబోతున్నారు,
ప్రజలకు ఏ విధంగా మీరు సర్వీస్ ని అందజేయబోతున్నారు, ప్రజలతో ఎట్లా ఇంటరాక్ట్ అవ్వబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ చేస్తూ ఉన్నారు. మరి మరింతగా సమర్థవంతంగా పనిచేయాలి, అదేవిధంగా ప్రజలకు మరిన్ని సర్వీసులు అందజేయాలి, ఒక హ్యుమానిటీతో ప్రజలను ఆదుకునేందుకు, వారి సమస్యలు తీర్చేందుకు శక్తివంతంగా కూడా కృషి చేయాలి, అవసరమైతే తన దృష్టికి కూడా తీసుకురావాలని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 3 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప, అదేవిధంగా పులివెందుల, బద్వేల్ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు 2వ రోజు చేరింది. ఈ రోజున పులివెందుల నియోజకవర్గంలోనే విస్తృతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఉదయం ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాటుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధికి నివాళులు అర్పించి అక్కడే ప్రార్థనలు చేశారు. అక్కడ ఆ తర్వాత నేరుగా సింహాద్రిపురం చేరుకున్నారు. ఇక్కడ 36 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, చాలా సుందరంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయం కనిపిస్తోంది శివారెడ్డి. అక్కడున్న ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఆయన చూస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే గ్రామ సచివాలయాలతోటి నిజంగా ప్రజలు తహసీల్దార్ కానీ లేకపోతే ప్రభుత్వ ఆఫీసులకి ఇదివరకు లాగా తిరిగే పరిస్థితి అయితే లేదనే చెప్పాలి. సో ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయం కూడా మనం చూస్తున్నాం, అత్యాధునికంగా ఉంది. సో ఎలాంటి ఇబ్బందులు ఇంతకు ముందు ఉన్నాయి, ప్రస్తుతం చూస్తే కనుక ఏమనిపిస్తోంది అక్కడ ప్రజల స్పందన? మీరు మాట్లాడడం జరిగిందా ఎవరితోట? ఎందుకంటే సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలోనే, క్షేత్ర స్థాయిలోనే సమస్యలన్నీ మాక్సిమం పరిష్కారం అవుతూ ఉన్నాయి. అయితే అక్కడి నుంచి ఏదైతే సచివాలయ సిబ్బందికి తహసీల్దార్ కావచ్చు, లేకపోతే సచివాలయ సిబ్బందికి ఆయా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తో కనెక్ట్ అవుతూ ఉంటారు. అందుకోసమనే గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థ ఏ విధంగా మెరుగ్గా పనిచేస్తుందో, మండల స్థాయికి సంబంధించి తహసీల్దార్ కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ కానీ మండల పరిషత్ వ్యవస్థ కూడా అంతే బలోపేతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా సచివాలయాలకు వెళ్తూ ఉంటాయి. గ్రామ సచివాలయం కానీ, వార్డు సచివాలయం కానీ ఆ ఫంక్షనింగ్ అంతా ఎంపీడీఓ కార్యాలయం నుంచే జరుగుతుంటుంది, అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయం నుంచే జరుగుతుంటుంది. ఎక్కువ సమస్యలు రెవెన్యూ పరంగా కావచ్చు, లేకుంటే ఇష్యూస్ ఏదైతే గొడవ పరంగా పోలీస్ స్టేషన్లకు వస్తుంటారు కనుక ఇక్కడ ఏదైతే మండల హెడ్ క్వార్టర్స్ లో ఉన్న కార్యాలయాలు కూడా ఆధునికీకరించడం వల్ల వచ్చే ప్రజలకు చాలా వరకు మేలు జరుగుతుంది. అదేవిధంగా పనిచేస్తున్న సిబ్బందికి కూడా చాలా ఉత్సాహంగా పనిచేసేందుకు, మరింత బాధ్యతాయుతంగా పనిచేసేందుకు ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చాలా స్పష్టంగా మనం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఒకవైపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధి పైన పెద్ద ఎత్తున ఫోకస్ చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ నేపథ్యంలోనే పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కొక్కటిగా లాంచ్ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తహసీల్దార్ కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి తిరిగి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ నేరుగా మరి కాసేపట్లోనే పోలీస్ స్టేషన్ కి చేరుకుంటారు. అక్కడ నూతనంగా నిర్మించిన ఏదైతే సింహాద్రిపురంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ను లాంఛనంగా ప్రారంభించనున్నారు.